నమస్తే. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి ఈసీ గూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈ ఎలక్షన్‌ని మేము బాయ్కాట్ చేస్తున్నాం. బికాజ్ లోకల్‌గా మాకు బలం లేదు అని చెప్పేసి సైడ్ అయిపోయిన పరిస్థితి. ఇటు ఎంఐఎం పోటీ చేస్తుంది. ఇంకోవైపు బీజేపీ గూడా పోటీ చేస్తుంది. అయితే బీజేపీ పార్టీ తరఫు నుంచి డాక్టర్ ఎన్. గౌతమ్ గారు పోటీ చేస్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం. చెప్పండి సార్, ఫస్ట్‌గా స్థానిక సంస్థల ఎలక్షన్ ఓన్లీ ప్రజాప్రతినిధులు మాత్రమే ఎన్నుకునేబడే ఈ ఎలక్షన్ అన్నమాట. ఇందులో బీజేపీ పార్టీకి చాలా తక్కువ బలం ఉంది. ఎంఐఎం పార్టీకి చాలా ఎక్కువ బలం ఉంది. ఈ నేపథ్యంలో మీరు ఎట్లా గెలుద్దాం అనుకుంటున్నారు సార్? అంటే ఇక్కడ ఎంఐఎం, బీజేపీ అభ్యర్థులుగా మేము ఉన్నప్పటికి కూడా, ఇంకా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరున్నారో వాళ్ళున్నారు. హ్మ్. హ్మ్. కాబట్టి వాళ్ళని ఒక్కటే నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. ఈరోజు ఉన్నటువంటి ఎంఐఎం, భారతీయ జనతా పార్టీ 2 అభ్యర్థులున్నారు. మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు లేరు. హ్మ్. కాబట్టి ప్రజాస్వామ్యంలో మీరు ఓటింగ్‌లో పాల్గొవాలా. మీరు ఓటింగ్‌లో పాల్గొన్నప్పుడు ఇక్కడ 2 బేరీజ్ చేసుకొని ఓటేయాలా. ఒకటి మతోన్మాదాన్ని ప్రోత్సహించేటువంటి పార్టీ, ఇంకోటి జాతీయ భావంతో ఉన్నటువంటి పార్టీ, ఇంకోటి దేశ రక్షణ గురించి, ధర్మ రక్షణ గురించి పనిచేసేటువంటి పార్టీ. అదే ఇంకో దగ్గర దేశ విధ్వంసకరాలను హ్మ్. ప్రోత్సహించేటువంటి పార్టీ. కాబట్టి ఈ 2 పార్టీలు చూసుకున్నప్పుడు ఎవరికి మీరు ఓటేస్తే బావుంటదో మీ ఆత్మగౌరవంతోని ఓటేయాలని చెప్పి నేను అడుగుతాను. హ్మ్. అండ్ ఇంకోటి వైపు గౌతమ్ రావు గారు గత 40 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ కార్యకర్తగా ఉన్నారు. సడెన్‌గా మీకు ఎమ్మెల్సీ సీట్ ఇవ్వడానికి కొంతమంది బీజేపీ నాయకులు కావచ్చు, బీజేపీ పార్టీలో కొంతమంది అటు ఇటు ఉన్నారు అని చెప్పేసి వచ్చిన ఇన్ఫర్మేషన్. దాన్ని ఎంతవరకు వాస్తవం? అసలు సడెన్‌గా మీ పేరు రావడానికి గల కారణం ఏంటి? అట్లేం లేదు. మా దాంట్లో ఒక్కోసారి ఒక్కొక్క కార్యకర్తకు ఒకసారి అవకాశం వస్తుంది. ఈసారి హ్మ్. నాకు అవకాశం ఇచ్చినారు. హ్మ్. కాబట్టి ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించేదేం లేదు. అవును. జనరల్‌గా భారతీయ జనతా పార్టీలో ఒకసారి హైకమాండ్, కేంద్ర పార్టీ, రాష్ట్ర పార్టీ అభ్యర్థులు నిర్ణయిస్తుంటారు. మాకు ప్రాసెస్ ఉంది కంటిన్యూ. హ్మ్. అవును. కాబట్టి నేనిప్పుడు కొత్తగా వచ్చినోడిని కాదు. 40 సంవత్సరాల నుంచి కూడా ఈ పార్టీలో పనిచేస్తున్నాను. గతంలో కూడా ఈ గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీగా, పార్టీ జిల్లా ప్రెసిడెంట్‌గా నేను పనిచేశాను కాబట్టి, ఇప్పుడు స్థానిక సంస్థల ప్రతినిధిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నాకు అవకాశం వచ్చింది. యాహ్! హైదరాబాద్‌కి సంబంధించి స్థానిక సంస్థల అభ్యర్థిగా మీరు పోటీ చేస్తారు. హైదరాబాద్‌కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే ఇప్పటివరకు మీరు గతంలో కూడా చాలా సందర్భాలు హైదరాబాద్‌కి సంబంధించి వర్క్ జేషిర్రు. హైదరాబాద్‌లో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయని చెప్తే ఏం చెప్తారు? నేను హైదరాబాదు దిశ కమిటీ మెంబర్‌ని కూడా. ఓకే. డెవలప్‌మెంట్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్‌ని కూడా. కాబట్టి హైదరాబాదు ఒక జిల్లా ప్రెసిడెంట్‌గా, జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఇక్కడ స్థానికంగా కూడా నేను చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను కాబట్టి, హ్మ్. ఒకటి బేసికల్‌గా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విషయంలో, మౌలిక సదుపాయాల విషయంలో ముందు అంటే హైదరాబాదు ఇక్కడ చాలా మట్టుకేందంటే మన పార్టీలో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర పార్టీలు కూడా, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏదో హైటెక్ సిటీ అవన్నీ చూయించి బాగా డెవలప్‌మెంట్ చూయిస్తాను. హ్మ్. కానీ హైదరాబాద్ అంటే ఇక్కడ ఉన్నటువంటి అంబర్పేటు, ముషిరాబాదు, తర్వాత చార్మినారు ఏరియాలు కూడా ఉన్నాయి. హ్మ్. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నివసిస్తున్న ప్రజలకును, అక్కడ నివసిస్తున్న ప్రజలకు కూడా సరైనటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా చూడాల్సిన అవసరం ఉంది. అవును. కాబట్టి ఇక్కడ త్రాగునీరు విషయాల్లో కూడా చాలా పొల్యూటెడ్ వాటర్ చాలా మట్టుకు బస్తీలలో వస్తున్నాయి. స్లమ్స్‌లలో కూడా హ్మ్. వస్తున్నాయి. హ్మ్. కాబట్టి ఆ విధంగా చూసినట్టయితే ఇక్కడ బస్తీలలో చదువుకున్నట్టు పిల్లలకు మంచి మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా, తర్వాత ఎడ్యుకేషన్ విషయంలో, హెల్త్ విషయంలో కూడా వారికి కూడా సరైనటువంటి సదుపాయాలు కల్పించే విధంగా హ్మ్. చూడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి హైదరాబాద్ అంటే ఓన్లీ హైటెక్ సిటే కాదు. హ్మ్. ముషిరాబాదు, అంబర్‌పేటు తర్వాత ఇక్కడున్నటువంటి జుబ్లీ హిల్స్ ఇటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా ఆలోచన చేయాలి. హ్మ్. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే బీజేపీకి చాలా బలం తక్కువుంది. అలాగే ఎంఐఎంకి బలం ఎక్కువుంది. ఇంకోవైపు కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ బిల్ ఏదుందో దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా కొంచెం ఎంఐఎంకి సపోర్ట్‌గా కూడా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో మీకంటే బలం తక్కువున్న మీకు అంటే ఎవరు ఓట్లేస్తారనుకుంటారు? ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా కంప్లీట్ ఇందులో కేటీఆర్ కూడా స్పష్టం చేసిర్రు. ఎవరికి మేము ఓటెయ్యబోము. దీనికి కంప్లీట్‌గా కోసం ఉంటాం దీనికి సంబంధించి అని అన్నారు. అలాంటి సందర్భంలో మీకు ఓటేస్తారని చెప్పేసి అనుకుంటున్నారా? అంటే వాళ్ళు పార్టీ ఏదైనప్పటికి కూడా ఈరోజు ఎంఐఎంని అడ్డుకోవాలని చెప్పి ఇక్కడ ప్రజలకుంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకుంది. కాబట్టి తప్పకుండా వాళ్ళు ఓటేస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. హ్మ్. రెండోది వాళ్ళ స్వార్థం కొరకు బీఆర్ఎస్, కాంగ్రెసు, ఎంఐఎం ఈ హ్మ్. 3 గూడా ఒక కుటుంబ పార్టీలే. అవును. కాబట్టి వాళ్ళ మధ్యన అండర్‌స్టాండింగ్ ఒకటే ఏందంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అధికారం గావాల. హ్మ్. కాబట్టి దాని కొరకు ఎప్పుడు గూడా కలిసి పనిచేస్తా ఉంటారు. హ్మ్. ఆ విధంగా ఈరోజు కూడా ఎంఐఎం గెలవాలి గాబట్టి వాళ్ళు పోటీ చేయట్లే. హ్మ్. ఎంఐఎం గెలవాలి గాబట్టి ఆ రోజు జరిగేటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్‌లో హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్‌లో అక్కడిక్కడ పోటీ చేస్తున్నారు. హ్మ్. కాబట్టి గెలవాలంటే వీళ్ళు పోటీ చేస్తారు. గెలవద్దంటే వీళ్ళు పోటీ చేయరు. హ్మ్. కాబట్టి ఆ విధంగా ఇది ఎంఐఎం కన్సర్న్‌లో నడిచేటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. హ్మ్. ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. హ్మ్. కాబట్టి ప్రజలు రేపు రాబోయేటువంటి రోజులలో ఇక్కడ ఈ రాష్ట్రంలో గూడా ఏదైతే ఎంఐఎం పెరుగుతూ వస్తుందో హ్మ్. దాన్ని అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి భావిస్తున్నారు. రేపు రాబోయేటువంటి రోజులలో గూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారు. హ్మ్. రాబోయేటువంటి ప్రతి ఎలక్షన్‌లో గూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది. ఇంకోవైపు ఇటు వక్ఫ్‌కి సంబంధించి కూడా నడుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు ఎంఐఎం వాళ్ళు ఇప్పుడు చాలా ఎక్కువ ప్రచారం చేస్తారు. బికాజ్ భారతీయ జనతా పార్టీ వక్ఫ్ బిల్ తీసుకొచ్చింది. దానివల్ల మనమందరం నష్టపోతున్నాం. హైదరాబాద్‌లో లోకల్ బాడీ అంటే ఇటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా ఓటేసి ఈ విధంగా ప్రాబ్లమ్ అయితుందని చెప్పేసి ఈ విధంగా వాళ్ళు చెప్తా ఉంటారు. అప్పుడు మీరేం చెప్తారు? వాళ్ళకి డిఫెండ్ ఎట్లా చేస్తారు? వక్ఫ్ వక్ఫ్ సవరణ చట్టం అయితే ఉందో హ్మ్. దాంట్లో ఎవరికీ నష్టం లేదు. ముఖ్యంగా ఏందంటే
కొంతమంది స్వార్థపరులు. దాన్ని దుర్వినియోగం చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు, తర్వాత కొంతమంది ముస్లిం మత పెద్దలు మాత్రమే దాన్ని లాభం పొందారు. హ్మ్. కాబట్టి ఈ సవరణ చేయడం కారణంగా, చట్ట సవరణ చేయడం కారణంగా ముస్లిమ్స్‌లో ఉన్నటువంటి పేద ప్రజలకు న్యాయం జరగబోతోంది. కానీ అది హిందూ, ముస్లిం యొక్క సమస్య కాదది. హ్మ్. వితిన్ ది ముస్లిం సమాజంలో ఉన్నటువంటి సమస్య. కాబట్టి ఈ సవరణ చట్టం తీసుకురావడం కారణంగా మొత్తం వాళ్ళ ఆస్తులంతా కూడా వేరే వాళ్ళు తీసుకుంటారని ఏం లేదు. హ్మ్. హ్మ్. వాళ్ళ ఉన్న దాంట్లో పేద ప్రజలకు లాభం చెందాలని చెప్పి మోడీ గారు జేసినారు. హ్మ్. ఏదైతే వికసిత్ భారత్‌గా 2047 రానున్నప్పుడు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు కూడా అభివృద్ధి చెందాలన్నప్పుడు, ఏదైతే ఈ యొక్క వక్ఫ్ బోర్డ్ సందర్భంగా ఏదైతే దుర్వినియోగం అవుతున్నాయి ఫండ్స్ వాటన్నిటిని కూడా ఒక క్రమబద్ధీకరించి హ్మ్. అందరికి న్యాయం చేసే విధంగానే చేసినారు తప్ప, దాన్ని ఏదో వాళ్ళు మదరసాలు తర్వాత మసీదులన్నీ కూడా లాక్కుంటారు. హ్మ్. ఈ ఆస్తులన్నీ లాక్కుంటారని అవును. దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి దానికి ఎంఐఎంకు బీఆర్ఎస్, కాంగ్రెస్ అంటగాగింది కాబట్టి ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు. హ్మ్. ముస్లిం సమాజాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎప్పుడో ఒకరోజు వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు వీళ్ళ యొక్క నిజ స్వరూపం బయటకొస్తుంది. హ్మ్. సో, మీకు ఇప్పుడు మీరు ఒకవేళ గెలవాలంటే స్థానిక సంస్థల్లో ఉన్న ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ గూడా మీకు ఓట్లేయాలి. అయితే మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులను గావచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన ప్రతినిధులు గావచ్చు, వాళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం గాని, వాళ్ళతోని మాట్లాడే ప్రయత్నం చేసిర్రా? నేను ఈ యొక్క ఎలక్షన్‌లో ఉన్నటువంటి 112 మంది అయితే ఉన్నారో, హ్మ్. యాస్ ఏ క్యాండిడేట్‌గా అందరిని కూడా ప్రజాప్రతినిధులందరిని కూడా కలుస్తా ఉన్నాను. అందరిని కూడా ఓటేయమని చెప్పి అడుగుతా ఉన్నాను. హ్మ్. ఓటింగ్‌కి రమ్మని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. హ్మ్. అంటే ఏమంటారు? వాళ్ళ నుంచి స్పందన ఎట్లుంది? అంటే ఇప్పటివరకు ఎవరినైనా కలిసినప్పుడు? వాళ్ళు ఇండివిడ్యువల్‌గా గెలిచినప్పుడు ఎంఐఎంను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఎంఐఎంకు వ్యతిరేకంగా తప్పకుండా ఓటేస్తామని చెప్తా ఉన్నారు. హ్మ్. కాబట్టి 23 తారీఖు నాడు అదే లక్ష్యంతోని వాళ్ళు వస్తారు కాబట్టి తప్పకుండా విజయం సాధిస్తా అని చెప్పి నేను అనుకుంటున్నాను. యాహ్! సో, ఏం జెప్తారు సార్? అంటే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు అడిగితే మీకు గెలిపిస్తే మీరేం జేయబోతున్నారు? హైదరాబాద్‌కి ఏ విధంగా డెవలప్ జేయబోతున్నారు? అండ్ ఓటర్స్ ఎవరైతే ఏస్తున్నారో వాళ్ళకేం అప్పీల్ జేయబోతున్నారు? అందుకనే చెప్పాను. హ్మ్. ఇంతకుముందు చెప్పినాను. ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్‌కు హ్మ్. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ నుంచి ఫండ్స్ సరిగ్గా రావట్లే. అవును. ఈవెన్ అవును. అది మెయిన్ ఇష్యూ. స్ట్రీ స్ట్రీట్ లైట్లు వేయడానికి కూడా లైట్ లేవు. అవును. కాబట్టి ఆ విధంగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫండ్స్ ఎక్కువ రెవెన్యూ హ్మ్. హైదరాబాద్ నుంచి వస్తుంది తెలంగాణలో. కానీ అంత ఇన్వెస్ట్‌మెంట్ ఇక్కడ చేయట్లే. హ్మ్. కాబట్టి ఎక్కడైతే రెవెన్యూ వచ్చిందో 1/3 పాపులేషన్ ఇక్కడ ఉన్నప్పుడు వీళ్ళకి కూడా సరైనటువంటి సదుపాయాలు కల్పించాలని చెప్పి నేను కౌన్సిల్‌లో తప్పకుండా నా యొక్క హ్మ్. వారిని వినిపిస్తాను. ఆ హ్మ్. విధంగా ప్రయత్నం చేస్తాను. రైట్. ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. రైట్. సో విన్నర్‌గా ఇది గౌతమ్ గారితో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ. సో రేపు జరగబోయే ఎలక్షన్‌లో ఎలాగైనా సరే వేరే ఇతర పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు నాకు ఓటేస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోటి హైదరాబాద్‌లో సంబంధించి సో కొన్ని ప్రాంతాల్లో డెవలప్‌మెంట్ చూపిస్తున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో డెవలప్‌మెంట్ లేదు కాబట్టి సో వాటన్నిటిని కూడా డెవలప్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే చాలా సందర్భంలో గ్రేటర్ హైదరాబాద్‌కి సంబంధించి చాలా పదవులు కూడా నేను చూసాను. హైదరాబాద్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా దగ్గరుండి చూసాను. సో చూద్దాం ఏం జరగబోతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో చూద్దాం మనం కూడా వేచి చూడాల్సిందే. ఎందుకంటే రేపు 23 తారీఖు ఎలక్షన్స్ తర్వాత సో ఎవరికి ఓటేస్తారు? ఎవరు గెలుస్తారు? అని చెప్పి వేచి చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ సాయితో రానా ప్రతాప్, రిపోర్టింగ్ ఫర్ పాయింట్ ఫ్రమ్ హైదరాబాద్.